కలకత్తాలో పీజీ వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసినందుకు నిరసనగా మెడిసిటీ మెడికల్ కాలేజీ వైద్యులు విద్యార్థులు మేడ్చల్ జాతీయ రహదారి 44పై నిరసన ర్యాలీ చేశారు. మానవత్వం నీచపు స్థాయికి దిగజారిందని చెప్పడానికి ఉదాహరణ ఈ ఘటన అని మెడిసిటీ వైద్య విద్యార్థులు అన్నారు. అందుకు నిరసనలో భాగంగానే 12 గంటలు వైద్య సేవలను దేశవ్యాప్తంగా నిలిపివేసి నిరసన చేపట్టామని చెప్పారు. డ్యూటీలో ఉన్న మెడికల్ పీజీ విద్యార్థినిపై అత్యాచారం హత్య చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజలను కాపాడే వైద్యులను ప్రభుత్వాలు కాపాడాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో 200 మందికి పైగా మెడిసిటీ ఆసుపత్రి వైద్యులు విద్యార్థులు ర్యాలీలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. During our duty time, when a female had to face so much and the security couldn't do anything, how can you assure safety to all of us working in the medical practice for 36 hours duties, and there's no rest time for us even if patients come in between. So we are struggling so much for patients' health. So we also feel that we should also have that safety, because we come from some family. We are also a mother to someone. We are also a daughter to our parents. And we are helping the society. So even society కాదు, ఇది మానవత్వం ఎంతవరకు నీచంగా దిగజారిందో ఒక ఉదాహరణగా మనం ఈ సంఘటన తీసుకోవాలి. కేవలం డాక్టర్లు మాత్రమే దీనికి రెస్పాండ్ అవుతున్నారు. ఆమె కూడా ఒక మనిషే కదా, మనిషిగా మనం భావించి ఎంత కిరాతకంగా ఆమెని అత్యాచారం చేశారు. మేమందరం దీనికి చాలా కృంగిపోయి ఒక నిరసనగా వ్యక్తం చేస్తున్నాము. మా 24 గంటల ఈ డ్యూటీని మేము నిలిపివేస్తున్నాము. ఇది అందరం మన మానవుల హక్కుగా భావించాలి. ఒక డ్యూటీలో ఉన్న ఒక డాక్టర్ని అంత కిరాతకంగా చంపడం అనేది చాలా బాధాకరమైన విషయం. మేము దీనికి తీవ్రంగా తిరస్కరిస్తున్నాము. మనం అందరము దీనికి సపోర్ట్ చేసి న్యాయం జరగాలని ఆశిస్తూ మేము ఈ నిరసనని తెలియజేస్తున్నాం. అందరం మెడిసిటీ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులము అండ్ వైద్యులము కూడా ఇవాళ మేము రోడ్లు ఎక్కడానికి కారణం ఏంటి అంటే మన వెస్ట్ బెంగాల్లో జరిగిన అతి దారుణమైన సంఘటన. దీనికి న్యాయం ఖచ్చితంగా జరగాలి అండ్ కామన్ పీపుల్కి కూడా తెలియాలి మేము ఎంత స్ట్రగుల్ అవుతున్నాం అనేది. మాకు కాదు కదా అనుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఇది మాకు కాదు. అదే మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికో అయితే మీరు ఇలాగే ఊరుకుంటారా? డాక్టర్లు ఇష్యూ డాక్టర్లే చూసుకోవాలి అని కామన్ పీపుల్ అనుకుంటున్నారు. కానీ ఇది అట్లా కాదండి. ఇది ప్రతి ఒక్కళ్ళకి తెలియజెప్పాలని ఇవాళ మేము రోడ్లు ఎక్కాల్సి వచ్చింది. మేము 24 గంటలు వైద్య సేవలు నిలిపివేస్తున్నాము. ఓన్లీ ఎమర్జెన్సీ సేవలు మాత్రమే అందిస్తున్నామండి. అది ఇక్కడ 2 విషయాలు చెప్పడానికి ఉన్నాను నేను. లైక్ యాజ్ ఎవ్రీవన్ నోస్ ఆర్జే కాలేజ్లో ఏం జరిగింది అనేది. ఆర్జే గారి కాలేజ్లో హత్య లైక్ రేప్ విక్టిమ్ అనే వాళ్ళు భయం లేకుండా బయట తిరుగుతున్నారు. సో వీ జస్ట్ వాంట్ ప్రొటెక్షన్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఎవ్రీవన్. So we are from Medicity College. We all wanted to protest over here just to ensure safety of women who are working on duties for 36 hours shift. No, sir. Society should understand our needs and all should come up. It is not only a doctor's problem, it is a problem of every girl who is working outside, women who is working at a workplace. Everyone has the right to have proper safety at her workplace. So we demand justice for the victim, as well as we also assure that for safety for all doctors who are working relentlessly 36 hours duty they are doing. So we demand justice for that. మెడికల్ స్టూడెంట్స్లో ఉన్న పీజీ ఇంకా యూజీ స్టూడెంట్స్ అండి. రీసెంట్గా మన కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో అయిన ఇన్సిడెంట్ అందరికీ తెలిసిందే. చాలా షేమ్ఫుల్, ఇంకా చాలా కఠినమైన పరిస్థితిలో అట్లా అయింది. ఇంకా మేమందరం ఈరోజు ఆ విక్టిమ్ కోసం జస్టిస్ కోసం పోరాడడానికి అందరం రోడ్ ఎక్కాము. మేమందరం ప్రొటెస్ట్ చేస్తున్నాము. మా అందరికీ న్యాయం కావాలి అండ్ అక్యూజ్డ్ని ఉరిదీయాలి, దోషుల్ని త్వరగా శిక్షించాలి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి ప్రొటెస్ట్ చేయడానికి వచ్చాము. మీ అందరికీ తెలిసిన విషయమే, ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో జరిగిన అతి దారుణ హత్య గురించే ఈ ప్రొటెస్ట్ అంతా. ఆ విక్టిమ్కి తగినైన న్యాయం జరగాలి అండ్ దేర్ ఇస్ నో సేఫ్టీ ఫర్ ఆల్ డాక్టర్స్ ఆల్ ఓవర్ ఇండియా. సో వీఆర్ ప్రొటెస్టింగ్ ఫర్ దట్. We are fighting for our rights.